హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. సో ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కంపెనీ అకౌంట్స్ కి సంబంధించి ఇంకొక ప్రాబ్లమ్ తో మనము ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా నాలెడ్జ్ వస్తుంది. చూద్దాం. సో ఇక్కడ శివ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. మనం ప్రాబ్లమ్ సింపుల్ గా తీసినా మొత్తం రాయడానికి మనకు టైం సరిపోదు. ఓకే, ఇక్కడ శివ లిమిటెడ్ 30,000 రూపీస్ షేర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఎంత కొంటే 20 రూపీస్ ఈచ్. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? షేర్ వాల్యూ ఎంత? 20 రూపీస్. టోటల్ షేర్స్ ఎంత? 30,000 షేర్స్. 30,000 షేర్స్ ని ఒక్కొక్క షేర్ ని 20 రూపీస్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మనం 4 స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి? అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఉంది, అలాట్మెంట్ ఉంది, ఫస్ట్ కాల్ ఉంది, సెకండ్ కాల్ ఉంది, తర్వాత ఫైనల్ కాల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక 5 రూపీస్, ఇది ఒక 10, 15, 17, 19, 20. సో 5 స్టెప్స్ లో కంపెనీ తనకి అవసరమైనటువంటి క్యాపిటల్ ని గ్యాదర్ చేసుకుంటూ ఉంది. 5 స్టెప్స్ లో ఇక్కడ గ్యాదర్ చేస్తుంది కాబట్టి ఆ 5 స్టెప్స్ మనం ఎంట్రీస్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఆల్రెడీ మనము ఇంత ముందు వీడియోలో చెప్పాము. వన్స్ అగైన్ ఐ రిపీట్. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ లో రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారు? ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసి ఉంటారు. ఇది మీరు ఇంటర్మీడియట్ లో బాగా రాసి ఉంటారు. క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ క్యాష్ కి బదులు ఏమొస్తుంది అంటే బ్యాంక్ వస్తుంది. క్యాష్ కి బదులు బ్యాంక్ వస్తుంది. క్యాపిటల్ కి బదులు షేర్ క్యాపిటల్ వస్తుంది. టు షేర్ క్యాపిటల్. సేమ్ ఎంట్రీనే. అక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అంతే, ఎంట్రీ ఏం మారలేదు, సేమ్ ఎంట్రీ. ఓకే, ఇకపోతే చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ తో పాటు షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? మనకి అమౌంట్ అనేది పంపిస్తారు. సో ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు స్టేజ్ ఏంటి? స్టేజ్ 1 అంటే షేర్ అప్లికేషన్. షేర్స్ అప్లికేషన్ అకౌంట్. అమౌంట్ ఎంత? 5 రూపీస్. అంటే 30,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్. అంటే 1,50,000 మనకి అమౌంట్ వచ్చింది. నెరెస్ట్ ఏముంది? నెరెస్ట్ ఏంటి? బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ షేర్ అప్లికేషన్ ఫర్ ఎన్ని షేర్స్? 30,000 షేర్స్ at the rate of 20 rupees each. నెరేషన్ చాలా ఇంపార్టెంట్. నెరేషన్ క్లియర్ గా ఉండాలి. అది అలాట్మెంట్, అప్లికేషన్, ఫస్ట్ కాలా, సెకండ్ కాలా, ఫైనల్ కాలా రాసుకోవాలి. ఎన్ని షేర్స్ ఇచ్చారో అది రాసుకోవాలి. ఎంత అమౌంట్ తో ఇష్యూ చేశారు? 2 రూపాయల, 3 రూపాయల, 5 రూపాయల, 5 రూపీస్, 10, 20 అది కూడా రాయాలి. అది రాస్తేనే, నెరేషన్ రాస్తేనే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్. కంపెనీ అకౌంట్స్ అంటే నెరేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 1,50,000. మనం లాస్ట్ వీడియోలో ప్రూఫ్ చేసాం కదా. ఇక్కడ కూడా చూడండి, ఈ డెబిట్ లో, ఇక్కడ క్రెడిట్ లో ఉన్నటువంటి షేర్ అప్లికేషన్, డెబిట్ లో ఉన్న షేర్ అప్లికేషన్ వెళ్ళిపోతే, ఈ రెండు వెళ్ళిపోతే మిగిలిందండి బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. లాస్ట్ వీడియోలో మనం ప్రూఫ్ చేసాం. ప్రతి ఎంట్రీని కూడా సేమ్ అలాగే ప్రూఫ్ చేసుకోవచ్చు. ఆ వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో ఈజీగా అర్థమవుతుంది. సో నెరేషన్ ఏంటి? బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్. ఎన్ని షేర్స్ కి? 30,000 షేర్స్ కి 5 రూపీస్ తో. 30,000 షేర్స్ కి 5 రూపీస్. బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ ఆన్ 20,000 షేర్స్ at the rate of ఎంత? 5 రూపీస్ ఈచ్. సో ఒకటి అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అలాట్మెంట్. అలాట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు పిలవాలి. అలాట్మెంట్ కి కంపెనీ పిలవాలి. సో కంపెనీ ఏం చేస్తుంది? పిలుస్తుంది. ఇప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్. షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్?
ఇక్కడ మళ్ళీ మారుతుంది చూడండి, 30,000 ఇంటూ 10 రూపీస్. 30,000 ఇంటూ 10 రూపీస్ అంటే 3 lakhs వస్తుంది మా. 3 lakhs వేయాలి. 3 lakhs. ఇప్పుడు నరేషన్ ఏంటి, అమౌంట్ వచ్చిందా, ఇంకా రాలా, అది ఇంకా అప్లో ఉంది, డ్యూలో ఉంది. నరేషన్ ఏమొస్తుంది, బీయింగ్ అమౌంట్ డ్యూ, ఇంకా రాలా కదా, వస్తే అక్కడ రాలా. సో బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ 30,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత, 10 రూపీస్. అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అట్ ఏ స్టేజ్, షేర్ అలాట్మెంట్. అట్ షేర్ అలాట్మెంట్, ఆ షేర్ అలాట్మెంట్ దగ్గర ఇంకా రాలేదు, ఆగిపోయింది, రావాల్సి ఉంది. ఇప్పుడు వచ్చేస్తుంది అంటే వీళ్ళు పంపిస్తారు, షేర్ హోల్డర్స్ మనకి పంపించారు, అప్పుడు అమౌంట్ వచ్చి ఉంటుంది. వచ్చినప్పుడు ఏం రాయాలి, బ్యాంక్ అకౌంట్ డెటార్. బ్యాంక్ అకౌంట్ డెటార్, బోర్డు కనిపిస్తుందో లేదో రాసుకోండి చెప్పేటప్పుడే. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్, to share allotment account, bank account debtor to share allotment account 3 lakhs. ఓకే, నెరేషన్. ఇప్పుడు అమౌంట్ వచ్చేసింది కదా, అమౌంట్ వచ్చేసింది. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ మా చెప్పేటప్పుడు రాసుకోండి, ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు రాయడానికి ఇది రావట్లా. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 30,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అట్ షేర్ అలాట్మెంట్. ఎట్లన్నా రాయండి నరేషన్, కానీ కనిపించాలి. ఏం కనిపించాలి, అది అలాట్మెంటా అప్లికేషనా కనిపించాలి, అమౌంట్ కనిపించాలి, ఎన్ని షేర్స్ అనేది కనిపించాలి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి, 2 అయిపోయినాయి. అప్లికేషన్ అయిపోయింది, అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఇకపోతే ఫస్ట్ కాల్ రాద్దాం, ఓకేనా. ఓకే, ఫస్ట్ కాల్ రాద్దాం. అమౌంట్ కూడా మారుతాయేమో, అమౌంట్ కూడా మారుతూ వస్తుంది. మోస్ట్లీ చెప్పేటప్పుడే రాసేసుకోండి, బాగా ఫాలో అయ్యి. బోర్డులో ఒకేలా లెటర్స్ కనిపించినా కనిపించకపోయినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చెప్పేటప్పుడు రాసుకోండి, 1-2 సార్లు వీడియో వాళ్ళ రిపీట్ చేసుకోండి, బాగా అర్థం చేసుకొని రాసుకుంటారండి, ఎప్పటికప్పుడు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కాల్కి రాయాలి. ఫస్ట్ కాల్కి ఏమైనా రాయాల్సి వస్తుంది చూడండి. ఫస్ట్ కాల్కి షేర్స్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్, షేర్స్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. ఎంత షేర్ క్యాపిటల్ ఎంత, 2 రూపీస్తో. చూడండి ఇక్కడ మళ్ళా మారుతుంది, 30,000 ఇంటూ 2 రూపీస్ అంటే 60,000. ఎంత, 60,000. ఓకే, ఇప్పుడు నరేషన్ ఏంది, బీయింగ్ వచ్చిందా, ఇంకా రాదా, డ్యూ ఉంది, అప్పు ఉంది. బీయింగ్ అమౌంట్ లేదా మనీ అయినా రాసుకోండి. బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ ఎన్ని షేర్స్, 30,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 2 రూపీ ఈచ్ అట్ షేర్స్ ఫస్ట్ కాల్. 2 రూపాయలు చొప్పున రావాల్సి ఉంది, రాలేదు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఫిల్ చేసాం, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్స్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంత, 60,000. నెరేషన్ ఏంటి, బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 30,000 షేర్స్ at the rate of 2 rupees each at share first call. ఓకే, ఇది ఫస్ట్ కాల్ అంటే దీనికి ఫస్ట్ కాల్కు ఎంట్రీ రాసేసాం. ఇప్పుడు ఏం రాయాలి, సెకండ్ కాల్కు రాయాలి. సెకండ్ కాల్కు సేమ్ వస్తుంది చూడండి, మీరు మాటలు మీరు రాయద్దు, నీట్గా రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత నీట్గా రాయండి. చూడండి, షేర్ ఫస్ట్ కాల్ అయింది కదా, సేమ్ ఎంట్రీ. ఇక్కడ నేనేం చేస్తున్నా, సెకండ్ కాల్. షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెటార్ 60,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్
being amount due on 30,000 shares at the rate of 2 rupees each at share second call. సేమ్ ఎంట్రీ ఫస్ట్ ఉన్న చోట సెకండ్ పెట్టా, మీరు మాత్రం అట్లా పెట్టద్దు, మీరు నీట్ గా రాయండి. సో ఇక్కడ కూడా అంతే, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ సెకండ్ కాల్, షేర్ సెకండ్ కాల్. ఇక్కడ నెరేషన్ లో బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 30,000 షేర్స్ అట్ రూపీస్ 2 rupees ఈచ్ అట్ షేర్ సెకండ్ కాల్. అంతే, సేమ్ ఎంట్రీ. ఒక్క ఎంట్రీ చెప్పాను కదా, లాజిక్ గా నేర్చుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాజిక్ ఉండాలి, నేర్చుకోవాలి అంతే. సో సెకండ్ అయిపోయింది, మీరు రాసుకోండి, మీరు నిదానంగా రాయండి, 1-2 సార్లు రాయాలి, నిదానంగా రాయండి. ఇప్పుడు ఫైనల్ కాల్ రాయాలి. ఇప్పుడు ఫైనల్ కాల్, ఇక్కడ అమౌంట్ కూడా చూడండి 2 రూపీసే కాబట్టి చూడండి 30,000 ఇంటూ 2 అంటే కూడా 60,000 కాబట్టి ఇక్కడ ఏమి మారలా, అమౌంట్ సేమ్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ కాల్ రాస్తున్నా చూడండి, ఫైనల్ కాల్ కూడా ఇక్కడే రాసేస్తాం. ఈ ఫైనల్ కాల్ కూడా చూడండి, ఇక్కడ ఏం చేస్తాము, షేర్ సెకండ్ కాల్ కాదు, ఇక్కడ షేర్ ఫైనల్ కాల్. సేమ్ ఎంట్రీ, ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, నెరేషన్ లో ఫైనల్ కాల్. ఇక్కడ కూడా షేర్ సెకండ్ కాల్ బదులు ఫైనల్ కాల్, నెరేషన్ లో కూడా ఫైనల్ కాల్. అమౌంట్ అయితే మారుతుంది, ఎంత, ఇక్కడ 30,000 షేర్స్ కి 1 రూపీ వస్తుంది మా, 1 రూపీ ఈచ్. 1 రూపీ ఈచ్ వచ్చినప్పుడు ఇక్కడ 30,000 వస్తుంది, ఇక్కడ 30,000 వస్తుంది, ఇక్కడ 1 రూపీ వస్తుంది. 1 రూపీ అంటే ఇక్కడ 30,000, ఇక్కడ కూడా 30,000. అయిపోయింది, సింపుల్ గా అయిపోయింది కదా. సో యాక్చువల్గా అలాట్మెంట్ కూడా ఇట్లే సింపుల్ గా అయిపోతుంది. అలాట్మెంట్ కి ఫస్ట్ కాల్ కి సెకండ్ కాల్ కి ఫైనల్ కాల్ కి సేమ్ ఎంట్రీస్. ఇప్పుడు మనం మార్చినట్టు ఇవి మారతాయి అంతే. ఒక ఫస్ట్ ఎంట్రీలో మాత్రం ఎంట్రీ పైది కిందికి, కిందిది పైకి ఉంటుంది, ఒకసారి గమనించండి. రెండో ఎంట్రీ ఒకటో ఎంట్రీగా, రెండో ఎంట్రీగా. ఫస్ట్ రెండు ఈ అప్లికేషన్ టైంలో మాత్రమే ఎంట్రీలు వేరేగా కనిపిస్తాయి. అంటే సేమ్ ఎంట్రీనే పైది కింద ఉంటుంది, కింది పైన. మిగిలినవంతా సేమ్. ఇక్కడ ఏముంటుంది, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. అవే ఉంటుంది. ఇక్కడ కూడా ఏముంటుంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫైనల్ కాల్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ సెకండ్ కాల్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్. సేమ్ ఎంట్రీసే, మనం రాయడంలో ఉంది, లాజిక్ గా నేర్చుకోవడంలో ఉంది. సో ఇది మనకి ఒక ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా, షేర్స్ విత్ ప్రీమియం డిస్కౌంట్స్, నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే ప్రాక్టీస్ బాగా చేయండి, ప్రాక్టీస్ బాగా చేయకపోతే ఏ ప్రాబ్లం కూడా రాదు. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. మనం మరిన్ని వీడియోస్ చేస్తాము, ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము, మరీ డెప్త్గా కావాలన్నా తీసుకొని ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ఫజర్ అకౌంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ.